సిద్ధ పరంపరను గురించి తెలుసుకునే ముందు ఇతర సాంప్రదాయాల గురించి కొద్దిగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వైతము, దైవము జీవుడు రెండూ వేరువేరు అనున్నది ద్వైతము మధ్వాచార్యుల ద్వారా ప్రతిపాదించడం జరిగింది. అద్వైతము, జీవాత్మ పరమాత్మల ఏకత్వ భావన్నే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదికగా చెప్పవచ్చును. దీన్ని శంకరాచార్యుల ద్వారా ప్రతిపాదించడం జరిగింది. విశిష్టాద్వైతము, జీవాత్మ పరమాత్మ ప్రకృతి విశిష్టాద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక రామానుజాచార్యుల ద్వారా ప్రతిపాదించబడింది. సిద్ధ పరంపర అనేది ద్వైతాల కలయికగా చెప్పవచ్చు. అందుకే ఈ సిద్ధ పరంపరను ద్వైతాద్వైత విలక్షణగా చెప్తారు. సిద్ధ పరంపరకు ఆది గురువు పరమేశ్వరుడు. ఈ పరంపరను పరమేశ్వరుని ద్వారా పొంది ఈ లోకంలో వ్యాప్తి చేసిన వారు అగస్త్య మహాముని వారు. సిద్ధ వ్యవస్థ అత్యంత సాంప్రదాయబద్ధమైనది. మహోన్నత మేధా సంపత్తి, పరమోన్నత జ్ఞానం చేత ముక్తులైన ప్రాచీన పరిపూర్ణ ఆచార్యత్వం సాధించిన సిద్ధల ద్వారా ఈ వ్యవస్థ పరిపుష్టమైనది.